తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో కీలక తీర్పునిచ్చింది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం. కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని కర్ణాటక సర్కార్ను ఆదేశించింది. సదరు బంగారాన్ని తీసుకెళ్లేందుకు 6 పెద్ద ట్రంకు పెట్టెలు తీసుకుని భారీ భద్రతతో రావాలని న్యాయస్థానం సూచించింది. ఇక నగలు భద్రపరచడంతో పాటు కేసు విచారణ జరిపినందుకు కర్ణాటక ప్రభుత్వం ఖర్చు చేసిన 5 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కర్ణాటకకు చెల్లించింది. జయలలిత అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న 27 కిలోల బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు. ఈ కేసు విచారణ జరుపుతున్న న్యాయస్థానమే జయలలిత ఆస్తులను వేలం వేయాలని ఓ ఆర్టీఐ కార్యకర్త పిటిషన్ వేశారు. దాన్ని తోసిపుచ్చిన న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వానికే నగలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 6, 7 తేదీల్లో ఆభరణాలు తీసుకెళ్లేందుకు 6 భారీ ట్రంకు పెట్టెలు తీసుకుని రావాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఐజీపీ, ఒక ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ను వెంటబెట్టుకుని భారీ భద్రతతో ఈ ఆభరణాలను తీసుకెళ్లాలని పేర్కొంది. ఆభరణాలు అప్పగించేందుకు ప్రత్యేక అధికారిని నియమించిన న్యాయస్థానం తమిళనాడు అధికారులు ఆయనతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ఇక ఆభరణాలు స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి కేసు విచారణను మార్చి 6కు వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసు విచారణ, నగల భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం ఖర్చు చేసిన 5 కోట్ల రూపాయలను తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు డీడీ రూపంలో చెల్లించింది. అయితే కర్ణాటక ప్రభుత్వం అందజేసే 27 కిలోల బంగారు ఆభరణాల్లో 7 కిలోలు జయలలితకు ఆమె తల్లి నుంచి వారసత్వంగా వచ్చాయి. వాటిని వేలం నుంచి మినహాయించాలని గతంలో జయలలిత న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలోనే 20 కిలోల ఆభరణాలను విక్రయించి వచ్చిన మొత్తంతో జరిమానా చెల్లించనున్నారు. ఇక కెన్పిన్ హోమ్స్ లిమిటెడ్తో జయలలిత ఖాతాలో ఉన్న 60 లక్షల రూపాయల నగదును ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే న్యాయస్థానంలో జమ చేశారు. జయలలిత చరాస్తులు, స్థిరాస్తులను వేలం వేసే కేసును ప్రత్యేక కోర్టు ఇంకా విచారిస్తూనే ఉంది. ఆభరణాల వేలం పూర్తయిన తర్వాత స్థిరాస్తుల వేలం ప్రక్రియను ప్రారంభిస్తారు.